నమస్తే అందరికీ. నేను భార్గవ్. సో నా వెనకాల కనిపిస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఫోటోలు చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీళ్ళందరూ ప్రభుత్వంపై ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళే. ఇప్పుడు వీళ్ళందరితో టెన్షన్ అయిపోయింది మన రేవంత్ అన్నకి. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారు అని చెప్పి టెన్షన్ అవుతుంది. యుఎస్ వెళ్ళాల్సినటువంటి రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకొని లండన్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నాడు. 23వ తారీఖు హైదరాబాద్ వస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా పంచాయతీ పెడుతున్నారు. ఏం పంచాయతీ పెడుతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం యుద్ధం చేస్తున్నాడు ప్రభుత్వంపై. రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా విమర్శలు చేస్తున్నాడు. ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి పంచాయతీ అట్లుంటే కొత్తగా కొండా సుష్మిత, కొండా సురేఖ ఇష్యూ బయటకు వచ్చింది. ఇప్పుడు కొండా సురేఖని ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయాలి. వాళ్ళ టార్గెట్ అదే. ఈరోజు సిఎల్పిలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచర వర్గం ఎవరైతే ఉంటారో, వెడమ బొజ్జి కావచ్చు, వీరేశం కావచ్చు, బీర్ల ఐలయ్య కావచ్చు, ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పోయి కొండా సురేఖకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిరు. ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖని సస్పెండ్ చేయాలి. అట్లా మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి మీద? యాక్చువల్గా మాట్లాడింది కొండా సురేఖ కాదు, కొండా సుష్మిత మాట్లాడింది. కొండా సుష్మిత మాట్లాడినప్పుడు కొండా సురేఖని ఎట్లా సస్పెండ్ చేస్తారు? ఏడ పంచాయతీ స్టార్ట్ అయింది అసలు? రేవూరి ప్రకాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు? లాస్ట్ టైం ఎట్లా గెలిపించారో రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలిపియాలా బంపర్ మెజార్టీతో అని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు. అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. కొండా సుష్మిత రియాక్ట్ అవుతుంది. ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఆమె పరకాల మీద ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఆమె పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అంటుంది. యంగ్ ఆమె, లేడీ, మహిళా కోట, జంజీ ఉద్యమం అంటున్నారు. యువకులకి టికెట్లు ఇవ్వాలి కానీ ఆ డైపర్ వేసుకున్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్లు ఇస్తావు మళ్ళీ అని చెప్పి రేవంత్ రెడ్డి మీద రివర్స్ అయింది. ఇక అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. సో కొండా సుష్మిత, ఒకవేళ కొండా సురేఖ మాట్లాడితే కొండా సురేఖకి నోటీసులు ఇస్తే అదొక అందం. కొండా సుష్మిత మాట్లాడితే కొండా సురేఖ ఎట్లా ఇస్తావు? అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే వాళ్ళన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తారా నోటీసులు? ఇక కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఖతం చేసిండు, మోసం చేసిండు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఆ వేం నరేందర్ రెడ్డి వేస్తున్నటువంటి స్కెచ్ ఇది మొత్తం కూడా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులది కొంత ఆధిపత్యం ఉంటుంది. మాస్ ఫాలోయింగ్, అగ్రెసివ్ లీడర్స్ యాక్టివ్గా పనిచేస్తారు. వాళ్ళని ఖతం చేయడానికి మన వేం నరేందర్ రెడ్డి వేసిన స్కెచ్ ఇది. కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తప్పితే వరంగల్ జిల్లా మొత్తం నాకు గుప్పెట్లో ఉంటుందని వేం నరేందర్ రెడ్డి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అట్లనే కొండా మురళి కూడా పదవి రాకుండా చేసిర్రు. అనిరుద్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది 100% నిజం అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నాడు. జడ్చర్ల ఎమ్మెల్యే, కొంతమంది మంత్రులు అవినీతి చేస్తున్నారు, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపై ఆయన మాట్లాడిండు. తప్పే ఉంది? ఇట్లాంటి ఇండిపెండెంట్ రెబల్స్ పార్టీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్ ఉంది, లేదనుకోవద్దు. రేవంత్ రెడ్డి పప్పులో కాలేసినట్టే. వీళ్ళంతా నా బ్యాచే కదా, అనిరుద్ రెడ్డి మావోడే కదా, మహేష్ కుమార్ గౌడ్ నేను చెప్పినట్టు ఇంటాడు కదా అని అనుకుంటే తప్పు. మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడు మొన్న? రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించాడని చెప్పి రేవంత్ రెడ్డి అన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రెస్ మీట్ పెడతాడు. రేవంత్ రెడ్డి ఎవరు డిసైడ్ చేయడానికి? టికెట్ డిసైడ్ చేయాల్సింది హైకమాండ్. రేవంత్ రెడ్డి డిసైడ్ చేసినా కూడా చెల్లదని చెప్పిండు. వినిపిస్తాం మీకు అది. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. సరిపోయింది కదా. రేవంత్ రెడ్డిని అన్నాడు ఈయన, ఎవరినో కాదు. రేవంత్ రెడ్డి కదా రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించండి మళ్ళీ అని చెప్పి అన్నప్పుడు ఆయన ఎవరు డిసైడ్ చేయాల్సింది అధిష్టానం. సో మొత్తానికి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఈ బ్యాచ్ మొత్తాన్ని చూస్తే రేవంత్ అన్నకి టెన్షన్ అవుతుంది. ఇప్పుడు ఆ టెన్షన్లో లండన్ నుంచి యుఎస్ పోవాల్సినటువంటి మన రేవంత్ అన్న హుటాహుటిన హైదరాబాద్కి బయలుదేరుతున్నాడు, వస్తున్నాడు హైదరాబాద్కి. ఇప్పుడు ఆయనతో అయితలేదు, ఆయన టీంతో కూడా కొంతమందితో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ అయితలేదు, అది పని అయితలేదు. రేవంత్ అన్న వచ్చి కూర్చొని ఇప్పుడు సెటిల్ చేయాలి. ఇదంతా సెటిల్ చేసినా వాళ్ళు వినే బ్యాచ్ కాదు. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ దంపతులు వాళ్ళు సీక్రెట్గా కలవబోతున్నారు. టార్గెట్ రేవంత్ రెడ్డి.
వాళ్ళు చూసేది ఏంటంటే కొండా దంపతులు కొండా సురేఖని వీళ్ళంతటా వీళ్ళే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కొండా దంపతులు. మనంతటా మనం పార్టీలో నుంచి బయటికి పోవద్దు, వాళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత అప్పుడు మనకు కొంత అగ్రెసివ్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతే. వన్స్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినా, పార్టీ నుంచి సస్పెండ్ చేసినా రేవంత్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఏదైనా జరగవచ్చు.